హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. ప్రాబ్లమ్ చేసేటప్పుడు సింప్లిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అందులో మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా మనం అసలు సింప్లిఫికేషన్ చేయడం చాలా కష్టం. ఓకేనా? అయితే మరి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మనం అసలు ఎందుకు యూజ్ చేస్తాము అన్నది ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎగ్జాంపుల్కి నేను ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. దీని నుండి మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని అనుకుందాం. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చి ఏ స్టూడెంట్ సాల్వ్ చేయమన్నా కానీ కంపల్సరీగా దీని నెక్స్ట్ స్టెప్పే మనం ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్. 3x 3x ఈజ్ ఈక్వల్ టు 5x - 2 అని చెప్పి ఆ తర్వాత మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తాము. సరే, అసలు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు చేయాలి? ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయడం అంటే ఏంటండి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది డినోమినేటర్గా ఫ్రాక్షన్ ఫామ్గా ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఫ్రాక్షన్ ఫామ్ని ఎలిమినేట్ చేయడం కోసం. అసలు ఫ్రాక్షన్ ఫామ్ని ఎందుకు ఎలిమినేట్ చేయాలి? ఫ్రాక్షన్ ఫామ్ని ఎలిమినేట్ చేయకపోతే మనకి సింప్లిఫై అవ్వడం కష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదే తీసుకుంటే ఈ డినోమినేటర్లో x - 2 అనేది క్యాన్సిల్ అవ్వకపోతే మనకి ఎక్స్ వాల్యూ రాదు. ఓకేనా? అలా అని చెప్పి మనం ఎలిమినేట్ చేసేయడానికి కుదరదు. దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ x - 2 నాకు క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తాను, x - 2తో బోత్ సైడ్స్ ఇంటూ చేస్తానండి. 5/3 ఇంటూ x - 2. సో ఇక్కడ x - 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x - 2/3 అని ఉంది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీ ఎక్స్ వాల్యూ. కానీ ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ ఫామ్ని కూడా మనం ఎలిమినేట్ చేసేస్తే, అంటే ఇట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ డినోమినేటర్ ఉన్న 3 క్యాన్సిల్ అవ్వాలంటే 3తో ఇంటూ చేయాలి. సో RHSని ఇంటూ చేసింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి LHSని కూడా ఇంటూ చేయాలి. 3 ఇంటూ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్. సో 5 ఇంటూ x - 2. సో చూసారా, ఇందాక క్రాస్ మల్టిప్లికేషన్, ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా వచ్చేది ఇదే. ఓకేనా? బట్ మనం ఇన్ని స్టెప్లు వేయకుండా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పి ఇది ఈ విధంగా చేస్తామన్నమాట. ఈ విధంగా చేయడానికి రీజను ఇది మాట. అంటే ఫ్రాక్షన్ ఫామ్స్ని ఎలిమినేట్ చేయడానికి, ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇంకా సింపుల్గా చేయడానికి మనం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే.